2010లో 24 క్యారెట్ల కిలో బంగారం రేటు సుమారు 20 లక్షల రూపాయలు. అదే ఇప్పుడు సుమారు 1.5 కోటి దాకా ఉంది. అంటే 15 ఏళ్లలో 7 రెట్లకు పైగా బంగారం ధరలు పెరిగాయి. ఇదే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. కిలో బంగారానికి 1990లో ఏమొచ్చేది, ఇప్పుడు అదే కిలో బంగారంతో ఏం కొనొచ్చు అనే టాపిక్ ట్రెండింగ్లో ఉంది. ఈ గోల్డెన్ రేస్ గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. బంగారం ధరలు రోజు రోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,43,780 రూపాయలుగా ఉంది. ఈ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలతోటి గోల్డ్ రేట్లు రోజు రోజుకు దూసుకుపోతున్నాయి. ఇప్పుడు సామాన్యుడు బంగారాన్ని టచ్ చేసే పరిస్థితి లేదు. ఆకాశాన్ని తాకుతూ ఉన్న గోల్డ్ రేట్లు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ గోల్డ్ రేట్ల రేస్ ఇలాగే సాగితే కిలో బంగారం ధర ఎక్కడికో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. దీని మీద జనం రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అయితే కిలో గోల్డ్తో గతంలో ఏం కొనగలిగే వాళ్ళం, ఇప్పుడైతే ఏం కొనొచ్చు, ఆ వివరాలను ఒకసారి చూద్దాం. 1990లో కిలో బంగారంతో మారుతి 800 కారు కొనొచ్చు. 2000 ఇయర్లో కిలో బంగారానికి మారుతి ఎస్టీమ్ వచ్చేది. 2005లో అదే కిలో బంగారానికి టొయోటా ఇన్నోవా కొనగలిగేవాళ్ళు. 2010లో కిలో బంగారంతో ఫార్చునర్ కార్ వచ్చేది. 2019లో కిలో బంగారంతో BMW కొనగలిగేవాళ్ళు. ఇక 2025లో అదే కిలో బంగారానికి డిఫెండర్ వెహికల్ని కొనొచ్చు. ఇక 2030 నాటికి కేజీ గోల్డ్ తోటి రోల్స్ రాయిస్ని కొనేయచ్చట. ఇక కిలో బంగారం కొని 2040 దాకా కనుక వెయిట్ చేయగలిగితే ఏకంగా ఒక ప్రైవేట్ జెట్ను కొనుగోలు చేయొచ్చట. కొంచెం అతిశయంగా అనిపించినా సరే గోల్డ్ రేట్ల పెరుగుదలను చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా దీన్ని చూడొచ్చు. ఇవాల్టి రేట్ల ప్రకారం ఇండియన్ మార్కెట్లో ఒక కేజీ బంగారం విలువ 1,43,78,000 రూపాయలు. అంటే కిలో బంగారం ఉంటే ఒక లగ్జరీ కార్ని ఈజీగా కొనుక్కోవచ్చు. పసిడి రేట్లు ఇలాగే పరిగెడితే 2040 నాటికి ఎంత అవుతుందో చెప్పడం కష్టం. అప్పుడు కిలో బంగారానికి ప్రైవేట్ జెట్ వస్తుందో రాదో కానీ సామాన్యుడికి మాత్రం అందుబాటులో ఉండే అవకాశం ఉండదు అని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు.